లింగోజిగూడెంలో 3వ వార్డు ఎన్నికల సందర్భంగా ఈరోజు ఎస్సీ కాలనీ బీసీ కాలనీ తిరగడం జరుగుతూ ఉంది. గత 15 సంవత్సరాలుగా ఒకే పార్టీకి ఒకే మనిషికి పట్టం కడితే మా యొక్క లింగోజిగూడ గ్రామంలో ఎవరైనా చనిపోతే కాష్టం పెట్టడానికి ఒక శ్మశాన వాటిక లేదు, ఒక లైబ్రరీ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక గుడి లేదు. 15 సంవత్సరాల కింద ఉన్న గుడిని కూలగొట్టి ఈరోజు శిథిలావస్థలో ఉంది. కనీసం గుడి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు బొడ్రాయి ఉంది. ఈ యొక్క మా గ్రామం ఒకప్పుడు రెవెన్యూ విలేజ్, లింగోజిగూడెం అంటే రెవెన్యూ విలేజ్. మా గ్రామం కింద అంకిరెడ్డిగూడెం, తాళసింగారం, కాట్రేగు, జిల్లెడజెల్క ఇన్ని గ్రామాలు ఉన్న అన్నీ కూడా విడిపోయిన తర్వాత తాళసింగారం చూస్తే బడి చూడండి, గుడి చూడండి, లైబ్రరీ చూడండి, ఒక మహిళా సంఘం భవన్ లేదు. ఇలాంటి అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు కట్టి బానిసలుగా ఈరోజు చేస్తూ ఉన్నారు. పక్కనే వారుతున్నటువంటి మూసీ కెనాల్ పక్కకున్నటువంటి తాళసింగారంకి వచ్చింది, పక్కన ఉన్నటువంటి అంకిరెడ్డిగూడెంకి వచ్చింది, సూర్యాపేటకు పోతుంది మా దగ్గరికి వెళ్ళి 1/2 కిలోమీటర్కి వెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క కెనాల్. ఇంతవరకు ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న నాయకుడు ఓన్లీ మొనోపల్లిగా ఒక నియంతలాగా తయారై యువతనందరినీ కూడా తాగుడు తినిపించడు తప్ప ఎవరికి లేదు. ఈరోజు మేము ఎస్సీ కాలనీ పోతే ఎస్సీ ఆడపిల్లలు గ్రాడ్యుయేషన్ చేసుకొని ఇలాంటి ఉద్యోగాలు లేక ఉట్టిగా కూర్చున్న పరిస్థితి ఉంది. పక్కనే దివీస్ ఉన్నది, వాళ్ళని పోయి అడిగితే ఏదో ఒకటి జాబ్ ఇస్తారు సార్, మాకు స్వీపర్ అయినా మేము పని చేసుకుంటామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టుకొని ల్యాండ్ బిజినెస్, రియల్ ఎస్టేటు, డబ్బులు తీసుకోవడం, అప్పులను తీసుకోవడం, యువతని మొత్తం కూడా మత్తులో ముంచి ఈరోజు లింగోజిగూడ గ్రామాన్ని ఒక రకమైనటువంటి శిథిలావస్థకు తీసుకొచ్చారు. కాబట్టి మేము ఒకటే చేస్తూ ఉన్నాం, ఈరోజు మమ్మల్ని గెలిపిస్తే గవర్నమెంట్ మాది, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి 3 సంవత్సరాల్లో మా ఊరికి కావాల్సినటువంటి ఈ యొక్క క్లబ్ని కానీ, దేవాలయం కానీ, బొడ్రాయి పండుగ కానీ, కెనాల్ కానీ, ఈ యొక్క రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ అయింది, గ్రేవ్ యార్డు, ఈ యొక్క 5-6 ముఖ్యంగా రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలలో ఒక డ్రైనేజీ లేకుండా అక్కడ ఉన్నట్టు దోమలు, ఈగలు, ఒక కెనాల్ పోకుండా ఒకరిని శంకరెడ్డి అని ఒక మా కజిన్ అవుతాడు, వానికి ఎక్కించి నువ్వు ఈడికెళ్ళి పోనీయొద్దని చెప్పి ఆపించిన ఘనత ఈ యొక్క శంకర్. కాబట్టి ఆయన కూడా అడిగితే ఈసారి ఈరన్నా మొన్న వానలు పడితే మొత్తం కూడా ఇళ్లలో పోయిన పరిస్థితి, ఆడ నిలబడలేని దుర్భరమైన పరిస్థితి రోడ్డు మీద. కాబట్టి వాళ్ళకు డ్రైనేజ్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డు లేవు, ఇక్కడ ఇంటి నెంబర్ లేవు, 15-20 సంవత్సరాల నుంచి ఉంటారు, వాళ్ళకి ఇంటి నెంబర్ లేవు, ప్లాట్లు ఉన్నాయి, అక్కడ ల్యాండ్ కూడా ఉంది, ఎవరికి ప్లాట్ ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఒక్కసారి చేయి గుర్తుకేస్తే 3 సంవత్సరాల యొక్క మెయిన్ వర్క్లన్నీ పనిచేస్తానికి మేము ఈరోజు తిరుగుతా ఉన్నాం. ప్రజలలో మంచి స్పందన ఉంది, యువత మాతోటే ఉంది, అందరూ కూడా మహిళలు మాతోటే ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఏమైనా అడుగుతున్నాం, నేను కూడా కాంటాక్ట్ చేస్తలేను. మా యొక్క లావణ్య కూడా బీటెక్, మా సురేందర్ రెడ్డి ఎంటెక్ చేసిండు, స్ట్రక్చరల్ ఇంజనీర్, క్వాలిఫైడ్. వీళ్ళకి దందాలు అవసరం లేదు, మంచిగా హైదరాబాద్లో ఉంటే ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రజలకు ఏమన్నా చేయాలని చెప్పి తపన తప్ప మాకు ఎలాంటి దందాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, వేరే వ్యాపారం లేవు. కాబట్టి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వని చెప్పి చేయి గుర్తుతో అత్యధిక మేరతో గెలిపేయాలని చెప్పి మేము మరి కోరుతా ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్.